మీకు తెలుసు కదనే, నేనేమైనా ఉంటే సబ్జెక్ట్ మాట్లాడతాను. ఏముంది మాట్లాడటము, సంతకాలు పెట్టడం చాలా ఈజీ. నేను దాంట్లో దిగను నేను, సరేనా? దేనికి బట్టలు ఇస్తారంట? అంత షోక్ ఉంటే బయట పోయి ఎక్కడైనా బట్టలు ఇప్పేవాళ్ళని చూసుకోవాలంటే చూసుకోమని చెప్పాను. ఇక్కడ రావడం ఎందుకు, మరి దీనికి దానికి తెలంగాణ భవన్ రావడం ఎందుకు? ఆయనకి దయచేసి యువ నాయకుడు, వయసులో చిన్నవాడు, అంటే వయసులో ప్రాబ్లీ యంగ్ పొలిటీషియన్ అయినా, ఇప్పటి వరకు ఆయన నోట్లో నుంచి ఒక్కసారి కూడా అభివృద్ధి, సంక్షేమము, విద్య, వైద్యము ఆయన నోట్లో నుంచి వెళ్ళలేదు. ఎప్పుడు ఇవే బట్టలు ఇప్పడం, ఇదేం షోక్ అయ్యా? బట్టలు ఇప్పడం షోక్, ఇదేం షోక్ ఎందుకు నాకు అర్థం కాదు. ప్రజలకు అవసరమైన విషయాలు మాట్లాడడం కదా, ప్రజలకు బట్టలు ఇప్పడం అవసరం ఎవరికన్నా? సో దయచేసి వారికి ఐ మీన్ చిన్న వయసులో ఉన్నవాడైనా ఆయనకి నా హితవు పలుకుతా ఉన్నాను. తెలంగాణ సమస్యల పట్ల కొట్లాడు బ్రదర్, తెలంగాణ ప్రజలకు అవసరాల బట్టి కొట్లాడు. నిన్న కూడా ఏదో నాకు తెలిసింది ఏంటంటే, ఏదో ఈ బనకచర్ల గురించి, హరీష్ గారి గురించి మాట్లాడానంట. నీకు బనకచర్ల స్పెల్లింగ్ కూడా తెలియదు, నీకు తెలియదు, నీకు ఏం తెలుసు అని చెప్పి నీకు మాట్లాడుతున్నావు బనకచర్ల గురించి. సో దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటి అసభ్య, ఇది ఇంకొక ప్రాబ్లం తయారైంది ఇక్కడ. ప్రతి ఒక్కరు గురువుకు మించిన శిష్యుడు అవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గురువుకి మించిన శిష్యుడుగా మా రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పడంలో దిట్ట. ఆయనకు రేవంత్ రెడ్డి గారి కంటే ఎక్కువ బూతులు మాట్లాడాలి, అబద్ధాలు చెప్పడాలని వీళ్ళందరూ తయారవుతున్నారు వాళ్ళు. రేపు అవి కాదు మనకు కావాల్సింది. తెలంగాణ ప్రజల సమస్యల పట్ల మంచిగా చర్చిద్దాం, ఎక్కడ రమ్మంటే అక్కడ చర్చిద్దాం. కానీ ఈ బూతులు, ఈ అనవసరమైన అసభ్య పదజాలం అవసరం లేదు. థ్యాంక్ యూ.